హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి నా గార్డెన్లో ఆకాకర పాదుల దగ్గరికి వచ్చానండి. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మీకు, నేను ఇక్కడ పెట్టుకున్నానండి అని చూపించాను. వీడియో చూడండి. అయ్యే పాదులండి ఇవి. చూసారా, 2 దుక్కులను పెట్టుకున్నాను. చాలా బాగా ఎదిగినాయండి. ఇప్పుడు పూత దశలో, పిందిల దశలో ఉన్నాయి. నేను దీని కేర్ గురించి అంతా మీకు నేను వివరిస్తానండి. ఎలా పెంచుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలో చెప్తాను. ఇదండి ఈ ఆకాకర అండి. మేలు ఫిమేలు 2 ఉండాలి. మనం ఫిమేల్ చూసుంటాం, మేల్ చూడలేదు. ఇదిగో నేను ఇప్పుడు మేల్ చూపిస్తున్నాను చూడండి. చిన్నప్పుడు దువ్వెనకాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. ఇది చూసారా ఎలా ఉందో, దువ్వెనకాయలాగా అలా ఉంటుందండి. మేల్ ఫ్లవర్ మాట. ఇది నాకు మేల్ వచ్చింది. ఇదిగోని ఇది రాత్రిపూట ఇడిసేసండి, తెల్లారేసరికి పడిపోతూ ఉంటాయండి. అదిగోనండి ఇది మేలుపోతమాట. చూసారా ఎలా ఉందో మేలుపోత, మీకు కనిపిస్తుందా? ఇది ఇలా ఉంటుంది. ఎక్కువ శాతం తెల్లారేసరికి ఉండవండి, కింద పడిపోతాయి. బీరపోత అయితే నిలిచి ఉంటుంది, కానీ బీరపోతలాగా ఉంటుంది, కానీ బీరపోత నిలిచి ఉంటుంది. ఇది నిలిచి ఉండదండి. ఒకటండి మేలు ఫిమేలు 2 ఉండాలి, లేకపోతే కనుక ఇది అసలు పాలినేట్ అవ్వదండి. ఇదిగో ఇప్పుడు ఫిమేల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదే పాదులో అదిగో ఫిమేల్ వచ్చింది. ఫిమేల్ అయితే మన బీరకాయ ఎలా వస్తుందో, ముందు కాయ, తర్వాత పైనుంచి పూతతో సహా కాయ వస్తుందండి, అది ఫిమేలు. ఇదేమో ఉట్టి పోతే వస్తుందండి మేలు. చూశారు కదా, మేలు ఫిమేలు 2 చూశారు కదండి. ఈ 2 ఉంటేనే ఈ పాదుకి మనం ఈ కాయలు మనం కాస్తాయండి, లేకపోతే కాయదు. ఇదిగో ఇంకో దుక్కును కూడా నేను పెట్టుకున్నాను చూడండి. ఇలాంటి కుండీల్లో 2 కుండీల్లో వేసుకున్నాను. ఇక్కడ కూడా మేలు ఫిమేలు 2 వచ్చినాయండి. కానీ వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇదిగో చూసారా పాదులు ఎలా ఎండిపోతున్నాయో, అన్నీ డ్యామేజ్ అయిపోయినాయండి. వర్షాలు ఇంతలా లేకపోతే కనుక చాలా బాగా కాసును. ఇదిగోనండి కాయ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఈ పాదుకి ఒక 2 కాయలు కాసిందండి. ఇవి పాలినేట్ అయినాయి అన్నమాట. అది 2 ఉండటం వల్ల పాలినేట్ అయినాయండి. చూసారా, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే చక్కగా నేను మేలు ఫిమేలు 2 సంపాదించుకోగలిగానండి. ఇదిగో పాలినేట్ అవ్వకపోతే కనుక ఇలా ఎండిపోతుందండి. అది కాయ చూసారా వచ్చింది, కానీ ఎండిపోయిందండి. పాలినేట్ అవ్వలేదు అది. అదండి దీనికి. అదిగోనండి పాలినేట్ సమస్య చాలా ఎక్కువ ఉంటుందండి దీనికి. ఇలా అయ్యిందన్నమాట. అదిగో చూసారా నా పాదు ఎంత బాగుందని. ఇదిగోనండి ఇది ఇక్కడ బాగా కనిపిస్తుంది చూడండి. ఇది మేల్ ఫ్లవర్ అన్నమాట. ప్రతి పాదులోనే ఒక మేలు ఫిమేలు ఉండాలన్నమాట. ఇది మనం మే నెలలో పెట్టుకోవాలండి. మే నెలలో పెట్టుకుంటేనే మనకి వర్షాకాలం వచ్చేసరికి ఇది కాపు వచ్చేసండి అయిపోతుంది అన్నమాట. మళ్ళీ చలికాలం వస్తే కనుక ఇంకా కాపు కాయదండి ఇది అయితే కనుక. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మన మామూలు కాయల్లాగండి ఇది సంవత్సరం పొడికి కాయదండి, సంవత్సరానికి ఒకసారే కాస్తుంది అన్నమాట ఈ పాదు. దీనికి కూడా చీడపేళ్ళు ఉంటాయండి. మనం నీమాయిలు, గోమూత్రము, మన అస్త్రాలు ఉన్నాయి కదా, అలాగే ప్రతిదీ కూడా మనం పచ్చ పురుగు అన్నీ పట్టుకుంటాయండి దీనికి. కాయ తొలుచు పురుగు అన్నీ ఉంటాయండి. కానీ ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి మనం దీన్ని కూడా ఇలాగే కాపాడుకుంటూ ఉండాలన్నమాట. దీనికి కూడా చూసారా చాలా బాగా వచ్చినాయండి. నాకైతే నా గార్డెన్లో నేను 2 దుంపలు సంపాదించుకోగలిగాను. ఈ సంవత్సరం తక్కువ కాసినా కానీ నెక్స్ట్ టైంకి అయితే దీన్ని నేను గ్రో చేసుకోగలుగుతానండి. ఎందుకంటే 2 దుంపలు ఉంటాయండి. పాదు చచ్చిపోయినా సరేనండి, దీని అడుగున దుంప ఉంటుందండి, మన దొండ దుంపలాగా. అలాగా దుంపను మనం కుళ్ళిపోకుండా జాగ్రత్త తీసుకోవాలండి. అది సంవత్సరం పొడికి జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే మళ్ళీ ఆటోమేటిక్గా దాని టైంలో అదే మనకి మొలకొచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదండి, నేను అన్నీ చెప్పాను కదా. మరి ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ టెర్రస్ మీద కూడా మీరు పెంచుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, చూసి మీరు కూడా ఆనందించండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.